పాస్ట్ టెన్స్ అంటే గడిచిన కాలము అని అర్థం. పాస్ట్ టెన్స్ని తీసుకుంటే మళ్ళా దానిలో 4 విభాగాలు ఉంటాయి. అందులో ఒకటి సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ని మనం ప్రధానంగా గతంలో ఏదైనా ఒక సమయానికి ఒక పని పూర్తి అయినది లేదా పూర్తి కాలేదు అని చెప్పడానికి మనము ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కంప్లీటెడ్ ద వర్క్ ఎస్టర్డే. నేను ఒక పని నిన్న కంప్లీట్ చేశాను. దాన్ని మనము నెగిటివ్గా చెప్పాలంటే ఐ డిడ్ నాట్ కంప్లీట్ ద వర్క్ ఎస్టర్డే. నేను నిన్న ఒక పనిని కంప్లీట్ చేయలేదు. వీ వ్రోట్ ద ఎగ్జామ్ ఎస్టర్డే. మేము ఒక ఎగ్జామినేషన్ నిన్న రాసాము. వీ డిడ్ నాట్ రైట్ ద ఎగ్జామ్ ఎస్టర్డే. నిన్న మేము ఒక ఎగ్జామ్ రాయలేదు. ఈ విధంగా సింపుల్ పాస్ట్ టెన్స్లో గతంలో ఏదైనా ఒక సమయానికి ఒక పని పూర్తి అయినది లేదా పూర్తి కాలేదు అని చెప్పడానికి మనము ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని ఉపయోగించి వాక్యాన్ని తయారు చేస్తాం. యాక్చువల్గా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో స్ట్రక్చర్ కానీ మనం గమనిస్తే సబ్జెక్టు, వర్బ్ మొదటి రూపము V1 మరియు ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఆల్రెడీ ఈ విషయం మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క క్లాస్లో నేర్చుకున్నాం. అదేవిధంగా సింపుల్ పాస్ట్ టెన్స్ కానీ తీసుకుంటే ఇందులో సబ్జెక్టు, వర్బు V2 అంటే వర్బ్ యొక్క 2వ రూపంలో ఉంటుంది మరియు మామూలుగానే ఆబ్జెక్ట్ ఉంటుంది. మీకు ఇవి V1 V2 అంటే తెలియని వాళ్ళు నా యొక్క టెన్స్ క్లాస్ని ఒకసారి చూస్తే మీకు ఈ వర్బ్ మీద అవగాహన వస్తుంది. యాక్చువల్గా ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని మనం చారిత్రాత్మక సంఘటనలు అంటే హిస్టారికల్ సిచ్యువేషన్స్ జరిగినప్పుడు మరియు గతంలో జరిగిన సంఘటనలను అంటే పాస్ట్ యాక్షన్స్ని చెప్పడానికి మనము ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ను ఉపయోగిస్తాం. ఉదాహరణకు రామ కిల్డ్ రావణ. యాక్చువల్గా రాముడు రావణుని చంపిను అనేది ఒక హిస్టారికల్ సిచ్యువేషన్, చాలా రోజుల కింద జరిగింది కాబట్టి దాన్ని మనము సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి. అదేవిధంగా షాజహాన్ బిల్ట్ తాజ్మహల్. ఇది ఒక చారిత్రాత్మక సంఘటన. షాజహాన్ అనేవాడు తాజ్మహల్ను కట్టించాడు కాబట్టి ఇది ఒక చారిత్రాత్మక సంఘటన. ఇలాంటి చారిత్రాత్మక సంఘటనలు మనము హిస్టారికల్ సిచ్యువేషన్స్లో మనం చెప్తాం. అదేవిధంగా దే డిక్లేర్ ద రిజల్ట్. ఇది పాస్ట్ యాక్షన్ అన్నమాట. వాళ్ళు రిజల్ట్స్ను డిక్లేర్ చేసేసారు. ఎప్పుడు? పాస్ట్లో. కాబట్టి ఇలాంటి వాటికి మనము సింపుల్ పాస్ట్ టెన్స్ రూపంలోనే రాయాలి. సాధారణంగా మనము ఈ పాస్ట్ టెన్స్ని గుర్తించాలంటే ఏదైనా ఒక వాక్యంలో దట్ డే, ఎగో, ప్రీవియస్ డే, ఎస్టర్డే, లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, లాస్ట్ వీక్, బిఫోర్, ఏ లాంగ్ ఎగో, లాస్ట్ సమ్మర్, లాస్ట్ నైట్, ద డే బిఫోర్, ఇట్స్ టైమ్, వన్స్ అపాన్ ఏ టైమ్, ప్రీవియస్ వీక్ లాంటి పదాలు మనకు ఏదైనా ఒక వాక్యంలో కనపడితే దాన్ని మనము పాస్ట్ టెన్స్ రూపంలో ఉన్నది అని గుర్తించాలి. అదేవిధంగా పాస్ట్ పాయింట్ ఆఫ్ టైమ్స్ అంటే 1947, 1990, 2016, 2014 ఇలాంటి ఇయర్లు కానీ వచ్చినప్పుడు మనము పాస్ట్ టెన్స్లోనే వాక్యాన్ని తయారు చేయాలి. అంటే ఈ వాక్యము పాస్ట్ టెన్స్లో జరిగిన సంఘటనలకు సంబంధించినవి అని గుర్తించవచ్చు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం ఇప్పుడు. ఐ డాష్ ఏ లెటర్ ఎస్టర్డే. నేను ఒక లెటర్ను ఎస్టర్డే రాశాను అంటే నిన్న రాశాను. సో వీటికి వాడు 4 ఆప్షన్స్ ఇస్తాడు. అందులో ఒకటి రైట్స్, రోట్, రైటింగ్. అంటే మనం పాస్ట్ టెన్స్ కాబట్టి ఇక్కడ మనము రోట్ అని తీసుకోవాలి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. అదేవిధంగా ఐ డాష్ హిమ్ 4 days ago. సో ఇక్కడ మనం పాస్ట్ టెన్స్లో రావాలి కాబట్టి మనము సాంగ్ తీసుకోవాలి. SAW.
ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ను మనం గమనిస్తే అందులో సబ్జెక్టు, వర్బ్ యొక్క రెండవ రూపం V2 మరియు ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. సో మనం పాజిటివ్ స్ట్రక్చర్లో ఏ విధంగా ఉంటుందో వాక్య నిర్మాణం చూద్దాం. ఐ వెంట్, నేను వెళ్ళి ఉంటిని. వీ వెంట్, మేము వెళ్ళి ఉంటిమి. యూ వెంట్, దే వెంట్. హీ వెంట్, షీ వెంట్. రామా వెంట్, సీతా వెంట్. అదే దీన్ని మనము నెగిటివ్ స్ట్రక్చర్లో చెప్పాలంటే ఐ డిడ్ నాట్ గో, వీ డిడ్ నాట్ గో, యూ డిడ్ నాట్ గో, దే డిడ్ నాట్ గో, హీ డిడ్ నాట్ గో, షీ డిడ్ నాట్ గో, రామ డిడ్ నాట్ గో, సీత డిడ్ నాట్ గో. అదే దీన్ని క్వశ్చన్ స్ట్రక్చర్లో కానీ మనం రాయాలంటే ఈ డిడ్ను ముందుకు తీసుకొచ్చుకోవాలి. డిడ్ ఐ గో, డిడ్ వీ గో, డిడ్ యూ గో, డిడ్ దే గో, డిడ్ హీ గో, డిడ్ షీ గో, డిడ్ రామా గో, డిడ్ సీతా గో. ఈ విధంగా మనము పాజిటివ్లోను నెగటివ్లోను ఒక క్వశ్చన్ స్ట్రక్చర్స్లోనూ మనము వాక్యాన్ని పాస్ట్ టెన్స్లో తయారు చేసుకోవచ్చు. సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం ఏదైనా ఒక వాక్యాన్ని మనం నెగిటివ్గా మార్చాలన్నా, నాట్తో చెప్పాలన్నా, క్వశ్చన్గా మార్చి రాయాలన్నా ఖచ్చితంగా మనము డిడ్ యొక్క సహాయాన్ని తీసుకోవాలి. ఈ డిడ్ తర్వాత వచ్చే వర్బ్ ఖచ్చితంగా V1 ఉండేటట్లుగా మనం జాగ్రత్త పడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ స్పోక్, ఐ ప్లేడ్, ఐ క్లైంబ్డ్. ఇది మనం పాజిటివ్లో చెప్తున్నాం. అది నెగిటివ్ స్ట్రక్చర్లో వచ్చినప్పుడు మనము డిడ్ను సహాయంగా తీసుకుంటాం. ఐ డిడ్ నాట్ స్పీక్, ఐ డిడ్ నాట్ ప్లే, ఐ డిడ్ నాట్ క్లైంబ్. ఇక్కడ డిడ్ తర్వాత స్పీక్ అనేది వర్బు మొదటి రూపంలో ఉంది, అంటే V1 రూపంలో ఉంది. అదేవిధంగా క్వశ్చన్ స్ట్రక్చర్ కానీ తీసుకుంటే మనము ఇక్కడ డిడ్ సహాయం తీసుకొని క్వశ్చన్ను తయారు చేస్తున్నాం. ఇక్కడ డిడ్ ఐ స్పీక్, డిడ్ ఐ ప్లే, డిడ్ ఐ క్లైంబ్. ఇక్కడ కూడా డిడ్ తర్వాత వర్బు V1 ఉండేటట్టుగా జాగ్రత్త పడినాం. ఇక్కడ ఏం చేసాం? స్పీక్, ప్లే, క్లైంబ్. ఇవి కూడా ఈ క్వశ్చన్ స్ట్రక్చర్లో డిడ్ ఐ స్పీక్, డిడ్ ఐ ప్లే, డిడ్ ఐ క్లైంబ్ వీటిలో కూడా డిడ్ తర్వాత వర్బు రూపము V1 ఉండేటట్లుగా జాగ్రత్త పడినాం. ఇక్కడ స్పీక్, ప్లే, క్లైంబ్.